హలో అందరూ, ఈరోజు మీకు మా హోమ్ గార్డెన్లో ఉన్న వెజిటేబుల్ ప్లాంట్స్ చూపిస్తాను. చూడండి, ఇవి బెండ మొక్కలు. మీకు ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టానండి, కానీ అప్పుడు చిన్న చిన్న మొక్కలుగా ఉండే, ఇప్పుడు చాలా పెద్దగా అయ్యాయి. మేము ఎలాంటి ఎరువులు ఇవ్వలేదండి, అయినా ఎంత బాగా పెరుగుతున్నాయో చూడండి. వీటి కాడలు ఎరుపు రంగులో ఉన్నాయి చూడండి. అంటే పక్కన వాళ్ళు ఇవి ఎరుపు రంగు బెండకాయలు వస్తాయని అంటున్నారు. మీకు తెలిస్తే చెప్పండి. ఇవి బీరతీగ మొక్కలు. ఇవి కూడా కాయలు మరి పొడుగుగా వస్తాయా లేదా గుత్తులు గుత్తులుగా కాస్తాయా వీడియో తీసి పెడతాను కాయలు వచ్చాక. చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. జస్ట్ కొంచెం మన కిచెన్లో ఉన్న వెజిటేబుల్ వేస్టేజ్ వేస్తే ఇంకా బాగా వస్తాయండి చెట్లు. కాయలు కూడా చాలా బాగా వస్తాయి. ఈ చిక్కుడు తీగ మొక్కలండి. ఇవి ఇప్పుడు కాయలు రావండి, వింటర్లో వస్తాయి కాయలు. వీటికి చిన్నగా పందిరి వేసాము చూడండి. వీటిని నాటు చిక్కుడుకాయలు అంటారండి. ఇవి అలసందలండి. అంటే ఇవి అలసందల లేదా బొబ్బర్లా అనేది నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇవి అలసంద మొక్కల లేదా బొబ్బర్లా అనేది. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టానండి ఈ మొక్కలు. ఈ వంకాయ మొక్కలండి. ఇవి ఈ మధ్య నాటాము. ఇంతకుముందు షార్ట్స్లో వీటిని అప్లోడ్ చేయలేదండి నేను. చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. ఇవి గోరుచిక్కుడు మొక్కలండి. ఇవి కూడా ఈ మధ్య నాటాము. ఈ వంకాయ అండ్ గోరుచిక్కుడు కాయలు వచ్చాక మీకు వీడియో తీసి మళ్ళీ పెడతానండి. ఆకుకూరల్లో ప్రజెంట్ ఇంకా ఏం పెట్టలేదండి మేము. ఓన్లీ గోంగూర ఒకటే పెట్టాము. పాలకూర పెడదాం అనుకుంటున్నాము. ఆకుకూరలు కూడా నాటాక వీడియోస్లో పెడతానండి, చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంటి దగ్గర ఉన్న కొంచెం ప్లేస్లో అయినా ఇలా ఆర్గానిక్గా పండించుకొని తినడానికి ట్రై చేయండి. మనకే హెల్త్కి మంచిది కదా. చూడండి గోంగూర ఎంత పచ్చగా ఉందో, ఎంత బాగా పెరుగుతుందో. ఇలాంటివే చూపిస్తూ ఉంటానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.